బ్యాక్గ్రౌండ్ ర్యాప్ అవనివ్వండి, సాంగ్ బీజం ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్ట్ కొట్టేశాడు. అయన్ ముఖర్జీ డెఫినెట్లీ కొట్టేశాడు అన్న. అది చూస్ చేసుకున్న దగ్గరే కొట్టేశాడు ఇద్దరిని. కరెక్ట్గా స్టోరీ సెట్ అయిపోయింది. ఎన్టీఆర్కి మంచి బాలీవుడ్ డెబ్యూ అన్నమాట. రెండు కాలర్లు ఎగరేసుకునేలా చేశాడు. ఎగరేసుకోవచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కా. అంటే హృతిక్ రోషన్ కట్అవుట్ ముందు ఎన్టీఆర్ కట్అవుట్ ఏం లేదు. యాక్షన్ కంప్లీట్ గా ఇద్దరిని డామినేట్ చేసేలాగే ఉంది. ఒకళ్ళు డామినేట్ చేశారు, ఒకళ్ళు తక్కువ అని ఏం లేదు. ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. హైట్ కానివ్వండి, డాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్. వార్ 1 చూస్తున్నారు కదా, వార్ 1 చూసిన తర్వాత కూడా వార్ 2 ఇంకా చాలా బెటర్ గా ఉంది. వార్ 1 కి మించి టెక్నాలజీ కానివ్వండి, విఎఫ్ఎక్స్, యాక్షన్, స్టోరీ, ప్లాట్ కానివ్వండి, వార్ 1 కన్నా వార్ 2 చాలా బాగుంది. టాలీవుడ్ లోనే ఎన్టీఆర్ నెగిటివ్ టైప్. అంటే వార్ 1 లో హృతిక్ టైగర్ ష్రాఫ్ ఎలా చేశారో ఆ టైప్ ఆఫ్ రోల్స్ అన్నమాట. ఈక్వల్ అన్న, చాలా ఈక్వల్, చాలా బాగా చూపించారు. చాలా బాగా చేశారన్న. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు చాలా బాగా చేశారు. అతను బాలీవుడ్ మాస్, ఇతను టాలీవుడ్ మాస్. చాలా ఈక్వల్ గా. టాలీవుడ్ లో మంచి డాన్సర్ కదా మనకి ఎన్టీఆర్. మరి అక్కడ చాలా మంచి డాన్సర్ అతను. అక్కడ గ్రీక్ గాడ్ చాలా మంచి డాన్సర్. ఇద్దరు చాలా ఈక్వల్ గా పర్ఫెక్ట్ సింక్ లో చేశారు. లైక్ నాటులో ఎలా చేశారో అంత పర్ఫెక్ట్ ఈక్వల్ సింక్ లో చేశారు. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కూడా చాలా ప్యూర్ యాక్షన్ అన్న. ఏదో బ్లడ్ బాత్ అలా ఏం లేవు. ప్యూర్ యాక్షన్ గా ఉంది. హై ఎండ్ అనమాట. ట్విస్ట్లు చాలా బాగున్నాయి. ట్విస్ట్లు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఆ ట్విస్ట్ల కోసం అన్నా కన్ఫామ్ గా ప్లాట్ నచ్చి మనం వెళ్తాం మూవీస్ కి. చాలా బాగుంది. స్కోప్ ఉంది. ఎన్టీఆర్ ఉంటారు వార్ 3 లో డెఫినెట్లీ. హృతిక్ అయితే కన్ఫామ్. సో ఎన్టీఆర్ కూడా కన్ఫామ్ ఎంట్రీ ఉంటుంది. అదైతే షూర్. డెఫినెట్లీ 5కి 4.5 డెఫినెట్లీ.